ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిందన్నారు. బీహార్లోని ససారం నగరంలో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే విజయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ 4 నెలల్లోనే 1 కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో బీజేపీ కూటమి గెలిచింది. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో అక్కడ కాషాయ పార్టీ గెలిచింది. ఈసీ ఏం చేస్తుందో ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తన నుంచి అఫిడవిట్ కోరిందని చెప్పారు. బీజేపీ నేతలు అదే విధమైన వాదనలు చేస్తే ఆ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. संविधान को बचाने की लड़ाई है। पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं। हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है। जहां भी देखो चुनाव होता है ये जीतते हैं। महाराष्ट्र में सारे के सारे जो ओपिनियन पोल्स थे वो कह रहे थे कि इंडिया गठबंधन महाराष्ट्र में चुनाव जीतेगा। लोकसभा के समय हमारा गठबंधन महाराष्ट्र में चुनाव जीतता है। उसके 4 महीने बाद उसी महाराष्ट्र में बीजेपी का गठबंधन स्वीप करता है, चुनाव जीतता है। हमने थोड़ी सी इंक्वायरी की, पता लगा कि लोकसभा चुनाव के बाद इलेक्शन कमीशन ने महाराष्ट्र में जादू से 1 करोड़ नए वोटर पैदा कर दिए। लोकसभा में और विधानसभा में 1 करोड़ वोटरों का फर्क था। और भाई और बहनों, जहां भी ये नए वोटर आए वहां पर बीजेपी का गठबंधन जीता। हमारा 1 वोट कम नहीं हुआ। हमारे गठबंधन को जितने वोट लोकसभा में मिले उतने ही वोट हमें विधानसभा में मिले। కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని సర్కారు అధికారంలో ఉన్నంతకాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును లాక్కునేందుకు యత్నిస్తోందన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వానికి ఏజెంట్లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ సర్కారును గద్దె దించుతారన్నారు. మరోవైపు బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. वोटर अधिकार यात्रा की शुरुआत की जा रही है। इसको लेकर के लोहिया जी, लालू जी हमेशा से कहते रहे हैं वोट का राज मतलब छोट का राज। और हमारे संविधान ने, बाबा साहब अंबेडकर ने सबको ये समान अधिकार दिया, एक ताकत दी, वो है वोट देने की ताकत देने का काम किया। चाहे कितना गरीब से गरीब क्यों ना हो, कमजोर क्यों ना हो, अमीर से अमीर क्यों ना हो, ताकतवर क्यों ना हो, सबको एक वोट देने का अधिकार जो है हमारे संविधान ने देने का काम किया। लेकिन भाजपा के लोग जो काम खुद से नहीं करते हैं वो काम अब इलेक्शन कमीशन को आगे करके वो करवाने का काम कर रहे हैं। यानी आपसे आपका ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల సంఘానికి అన్ని పార్టీలు సమానమేనని,
ఈసీ చట్టాలను ఎప్పుడూ గౌరవిస్తోందన్నారు. బీహార్ ఓటర్ జాబితా సవరణ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు లేవని, పౌరులు, పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపించదని స్పష్టం చేసింది. कि फिर उसको आज की तारीख में तो वेबसाइट है, कंप्यूटर है, उसको आप सेलेक्ट करके हटा सकते हैं। लेकिन वही मैं बात आपको बताना चाह रहा था, चुनाव आयोग मतदाताओं के साथ चट्टान की तरह खड़ा होता है। अगर किसी के कहने से मैं आपका वोट काट दूं या किसी के कहने से मैं ये मानूं कि पीयूष जी के नाम के, अगर आपको अंदाज़ा न हो तो अगर पीयूष जी के नाम को अगर आप 100 करोड़ में सर्च करेंगे तो आपको हजारों लोग मिलेंगे। अब कौन से पीयूष जी का नाम काटा जाए, कौन से पीयूष जी दो हैं ये? तो अगर इसको जल्दीबाजी में किया जाएगा तो किसी भी मतदाता का नाम गलत कट सकता है, आपकी जगह किसी और का कट जाए। इसलिए शायद पिछले 20 सालों में टेक्नोलॉजी तो थी, लेकिन टेक्नोलॉजी का उपयोग करके किसी का मतदान में नाम काट, मतदाता सूची से नाम काटा जाए, ये गलत होगा। और इसीलिए चुनाव आयोग ने ऐसा नहीं किया। और इसकी या तो व्यक्ति खुद कर सकता है तो कोई आपत्ति नहीं है। और కొందరు ఎన్నికల కమిషన్పై పగబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ఇన్ఫర్మేషన్తో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ భుజంపై గన్ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బెదిరించాలని చూస్తే బెదరమని, తప్పుడు ఆరోపణలకు ఎన్నికల సంఘం భయపడతని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఓటు చోరీ అనేది పచ్చి అబద్ధమని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బీహార్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టామని తెలిపారు. కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం ఓటు చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని చురకలంటించారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఓటు తొలగిస్తే బాధితులు అభ్యంతరాలు తెలపొచ్చని సూచించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని, ఓటు చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందొచ్చని తెలిపారు. बिहार के 7 करोड़ से भी अधिक मतदाता चुनाव आयोग के साथ खड़े हैं, तो न तो चुनाव आयोग की साख पर कोई प्रश्न चिन्ह खड़ा हो सकता है और न ही मतदाताओं की साख पर। कानून के अनुसार अगर समय रहते मतदाता सूचियों में त्रुटियां साझा न की जाएं, मतदाता द्वारा अपना प्रत्याशी चुनने के 45 डेज के भीतर माननीय उच्च न्यायालय में चुनाव याचिका दायर न की जाए और फिर वोट चोरी जैसे गलत शब्दों का इस्तेमाल करके जनता को